ఎన్నికల సీజన్లో పార్టీ ఫిరాయింపులనేవి సహజం. ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో తెలుగుదేశం నుంచి టికెట్లు రావు అనుకున్న వారు వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. అలాగే టీడీపీలోకి వైసీపీ, కాంగ్రెస్ పార్టీ, భాజపా నుండి నేతలు క్యూ కడుతున్నారు. టీడీపీ నుంచి అనకాపల్లి, అమలాపురం ఎంపీలు అవంతి శ్రీనివాస్, పందుల రవీంద్రబాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కోయిలకుంట్ల నేత చల్లా రామకృష్ణారెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డి తదితరులు వైకాపాలో చేరారు. కృష్ణా జిల్లా వైకాపా ముఖ్య నేత వంగవీటి రాధ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే తెలుగుదేశంలో చేరొచ్చని తెలుస్తోంది. అలాగే వైసీపీలో మొన్నటి వరకు వైఎస్ జగన్ కు సన్నిహితంగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఉన్నట్టుండి వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో పెద్ద ఆయనగా పేరున్న మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశంలో చేరడం ఆ జిల్లాలో టీడీపీకి మరింత ప్లస్ కానుంది. అదే జిల్లా నుంచి మరో ముఖ్య రాజకీయ కుటుంబం పాండ్యంకు చెందిన గౌరు వర్గం. వైఎస్ జగన్ వైఖరితో విసిగిపోయిన గౌరు చరితారెడ్డి త్వరలోనే తెలుగుదేశంలో చేరబోతున్నారట. ఇప్పటికే కేఈ కృష్ణమూర్తిని కలిసి గౌరు దంపతులు చర్చలు పూర్తి చేశారు. అయితే ఈ ఫిరాయింపులపై ఉత్తరాంధ్రకు చెందిన ఒక వైసీపీ ముఖ్య నేత సంచలన వ్యాఖ్యలు చేశారట. తనకు ఎన్నికల్లో సహకారం కోరుతూ విలేకరులకు ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్ లో చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ అదుర్స్ అని చెబుతూ ఇతర పార్టీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే విషయంలో చంద్రబాబు వ్యూహం ముందు వైఎస్ జగన్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడని ఆయన వ్యాఖ్యానించారట. ఒక విలేకరి ఈ ఫిరాయింపుల అంశం తీసుకురాగా ఆయన తన నిర్వేదాన్ని వ్యక్తపరుస్తూ ఈ ఉదాహరణ చెప్పారట. మనం దాహం వేసి చెరుకు రసం తాగడానికి కొట్టుకు వెళ్తాం. అక్కడ చెరుకు తిరిగే యంత్రంలో చెరుకు గడలు పెట్టి రసం తీసి ఒక గిన్నెలో పోస్తారు. అలా 2-3 సార్లు ఆ చెరుకు గడలను పెట్టి రసం అంతా పిండాక మిగిలే పిప్పిని పక్కనే చెత్తబుట్టలో పడేస్తారు. తర్వాత గిన్నెలో ఉన్న రసాన్ని గ్లాసులో పోసేస్తారు. చంద్రబాబు ఆ గ్లాస్ తీసుకుని రసం తాగుతున్నాడు, మాకు ఆ పిప్పిని మిగిల్చాడు అంటూ చెరుకు రసం కథను ముగించారట. ఆ నేత తమ పార్టీలో చేరిన ఒకరిద్దరు బలాబలాలను విశ్లేషించారు కూడా. అమలాపురం ఎంపీ రవీంద్రబాబుకు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన మా పార్టీకి ఎలా బలమవుతాడు అంటూ ప్రశ్నించారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ది ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో వైకాపా టికెట్ పై గెలిచి తెలుగుదేశంలో చేరారు. కానీ తెలుగుదేశం క్యాడర్ విశ్వాసాన్ని ఆయన గెలుచుకోలేకపోయారు. టీడీపీ టికెట్ ఇచ్చినా ఆ పార్టీ క్యాడర్ తనకు సహకరించదని భావించి పార్టీ మారారు. మరి ఆయన ఎన్నికల్లో ఎలా గెలుస్తారు? ఆమంచి మీద ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత ప్రభావం ఇతర నియోజకవర్గాల్లో కూడా పడే అవకాశం ఉందన్నారు ఆయన. మొన్న వైకాపాలో చేరిన రఘురామకృష్ణరాజు గురించి చాలా వెటకారంగా స్పందించారు ఆ నేత. రఘురామకృష్ణరాజు అసలు రాజకీయ నాయకుడే కాదని, ఏ పార్టీలోనూ నిలకడగా ఉండగా పార్టీలు ఫిరాయిస్తూ ఉండడం వల్లే ఆయనకు టికెట్ దక్కట్లేదన్నారు. నిత్యం జనంలో ఉండే నాయకుడికే ఇక్కడ కష్టంగా ఉందని, ఎప్పుడూ కోడిపందాలాడుకుంటూ కూర్చునే వారికి జనం ఓట్లెలా వేస్తారు అంటూ ప్రశ్నించారు. అవంతి శ్రీనివాస్ ముందు రోజు వరకు మమ్మల్ని బూతులు తిట్టి చంద్రబాబును ఆకాశానికెత్తాడు. అలాగే కిల్లి కృపారాణి మాపై ఎంతగా రెచ్చిపోయి విమర్శలు చేసింది. ఆమె ఫేడౌట్ అయిన లీడర్. ఇటువంటి నేతలు ఈ రోజు కండువా కప్పుకుంటే జనం అతన్ని ఎలా నమ్ముతారు? పైగా వీళ్ళకి గెలిచే సీన్ లేదు. ఇంకెవరండి మా పార్టీలో ఉపయోగపడేవాళ్లు వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. టీడీపీలోకి వెళ్లిన నేతల గురించి చెబుతూ తెలుగుదేశం పార్టీలో చేరికల హడావుడి కనిపిస్తోంది. ప్రజల్లో పట్టున్న నేతలు వరుసపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. రాజకీయంగా పేరు ప్రతిష్టలున్న కుటుంబాలు, సుదీర్ఘంగా ప్రజా జీవితంలో ఉన్నవారు తెలుగుదేశం పార్టీనే ఆప్షన్ గా ఎంచుకుంటూ ఉండడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం వస్తోంది. ఏ జిల్లాలో చూసినా రాజకీయంగా పట్టున్న కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి. వైసీపీ వెంటపడినా ఆ పార్టీ వైపు చూడడం లేదు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మామూలు నాయకుడా? చలంశెట్టి సునీల్, కొణతాల రామకృష్ణ, ఉగ్ర నరసింహారెడ్డి, సబ్బం హరి, గౌరు వాళ్లు ఇలాంటి వాళ్లు టీడీపీలోకి వెళ్తుంటే మాకంతా చెత్త సరుకే మిగిలింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.